హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పచ్చిరొయ్యల పచ్చడి చేశాను. ఇది 6 నెలల వరకు అసలు పాడవకుండా చక్కగా ఇలాగే ఉండాలి అంటే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను. పక్కా కొలతలతో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. వేసుకుని ఇవి చిటపటమనే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకి మెంతులు వేసాను కదా, అవి మంచిగా ఫ్రై అయితే మంచిగా పౌడర్ అనేది మంచిగా వస్తుంది. అలాగే దీంట్లో ఒక 10 వరకు యాలకులు వేసాను. అలాగే ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక 12 వరకు లవంగ మొగ్గలు వేస్తున్నాను. వేసుకుని ఇవి కూడా కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. వేసుకుని ఇందులో పచ్చిదనం అంతా పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారేటట్టు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 1 కేజీ రొయ్య పప్పుకి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిలాగా స్టైనర్లో వేసుకుని వాటర్ అంతా పోయే వరకు ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచుకోండి. అలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ప్యాన్లో వేసుకోండి. ఇలా ప్యాన్లో వేసుకుని ఒకసారి ఇలాగ ఎటువంటి ఆయిల్ వేయకుండా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు కింద ఇలాగ ఉడికించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలాగా కలుపుకుంటే చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా. ఈ వాటర్ ఏమీ తీసేయని అవసరం లేదు. మనకి వాటర్ అంతా అయిపోయే వరకు ఇలాగా ఫ్రై చూడండి. ఈ రొయ్యల్ని ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇలా ఎంత వాటర్ వచ్చింది. వాటర్ అంతా అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. చూసారా, ఈ వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలాగా పక్కన పెట్టుకోండి. అంతలోకి మనము ఇక్కడ నేను 1/2 కేజీ కన్నా తక్కువ, 1/4 కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్. ఇలాగా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని హీట్ అవనివ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగా చల్లారిన పచ్చిరొయ్యల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోకూడదు. కొంచెం పైన క్రంచీగా ఉంది అనుకున్నప్పుడు మనం స్టవ్ దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత చూసారా, వీటిని కూడా ఇలాగ పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకున్నాను. ఇవి 4 స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కింద మళ్ళీ మాడుతుంది. కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోండి. వేసుకుని దీన్ని కూడా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, కరివేపాకు చక్కగా ఫ్రై అయింది కదా. మనకి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో ఒక హాఫ్ అంటే ఇది ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రొయ్యలు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. రొయ్యలకి ఎప్పుడు కూడా సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, మసాలా కూడా చాలా తక్కువ పడుతుంది. చూడండి, ఒకసారి దీంట్లో వేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నుంచి 2 నిమిషాలు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా అంతా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్పు కారం వేసాను. అంటే 125 గ్రామ్స్ కారం వేసాను. వేసుకున్న తర్వాత ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా అంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుని చల్లారనివ్వాలి. చూడండి, చాలా మంచి కలర్ వచ్చింది కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక 6 నెలల వరకు అస్సలు పాడవదు. నేను ఆయిల్ అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల అది మనకి వేస్ట్ అవుతుంది. ఇలా మనం తక్కువగానే వేసుకోండి.
చూడండి చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ నిలవ ఉంటుంది కదా అనుకుంటాం, కాదు. ఇది మనం ఆయిల్ మనకి ఏమవుతుందంటే ఇందులో ఉన్న మసాలా అంతా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. మనం స్టోర్ చేసుకునే డబ్బాలో వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూడండి, ఒక 3 నిమ్మకాయలని ఇలాగా సీడ్స్ ఏమీ లేకుండా చేసుకుని దీంట్లో వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలాగా సీసాలో వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా మూత పెట్టుకుని మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.